మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గురువారం మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి తోడుగా మరొక మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. మంగళగిరిలోని క్రికెట్ మైదానాన్ని అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకి వీలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే క్రికెట్ మైదానం వద్ద మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. మేము త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్ కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియం, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియంను పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి స్టేడియం త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకురావడానికి కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాల పాత 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కు సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్లు తీసుకున్నాం. వీటన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేమందరం డిసైడ్ చేసుకున్నాం. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. పాత కమిటీలలో ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియంలు ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేశాం.